ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు లోక కళ్యాణార్థంగా గొప్పదైనటువంటి యాగం చేయడానికి గాను తలబెట్టి సరస్వతీదేవి సహకరించినటువంటి కారణం చేత గాయత్రీదేవిని భార్యగా స్వీకరించి యాగాన్ని చేయడానికి గాను పూనుకున్నాడు. కానీ సరస్వతి అమ్మవారు ఇందుకు క్రుద్ధురాలై బ్రహ్మను అక్కడికి ఆహుతులుగా వచ్చినటువంటి సమస్తమైనటువంటి దేవీ దేవతలను కూడా నదులుగా కావాల్సిందిగా శపించింది. ఈ కారణం చేతనే మహావిష్ణువు సహ్యాద్రి పర్వతాల మీద ఉండేటువంటి తెల్లటి అశ్వత్థ వృక్ష రూపాన్ని సంతరించుకొని ఆ యొక్క అశ్వత్థ వృక్ష రూప మూలంలో నుంచి తాను నదీ స్వరూపంగా ఉద్భవించాడు. అలా నదీ స్వరూపంగా ఉద్భవించినటువంటి మహావిష్ణువుకే కృష్ణ అని పేరు వచ్చింది. అంటే కృష్ణానది అనేటువంటి నామం ఈ ప్రకారంగా కృష్ణానది కలిగింది. అందుకనే కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఇదే సందర్భంలో సహ్యాద్రి పర్వతానికి మరొక వైపుగా వేదాలన్నీ కూడా పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు వేదాలని అనుగ్రహించడం కోసం అని చెప్పని వేణీ నదీ స్వరూపంగా ఉద్భవించాడు. ఆ వేణీ నది ఈ కృష్ణానదిలో కలిసినటువంటి కారణం చేత ఈ కృష్ణకు కృష్ణవేణీ నది అనేటువంటి నామం కలిగింది. ఈ కృష్ణవేణి నది ఈ కారణం చేత హరిహరాత్మకమైనటువంటిది, సాక్షాత్తు శివకేశవుల యొక్క స్వరూపమైనటువంటిది. సరస్వతీ శాపాన్ని పురస్కరించుకొని బ్రహ్మదేవుడు కూడా కుకుద్మతి నది స్వరూపంగా అవతరించి ఈ యొక్క కుకుద్మతి ఉపనది ఏదైతే ఉందో అది కృష్ణానదిలో కలిసినటువంటి కారణం చేత ఈ కృష్ణానది ఈ కారణంతో త్రిమూర్త్యాత్మకమైంది. అందుకనే ఈ నీటిని తాకినా, ఈ నీటిని తల మీద ప్రోక్షణ చేసుకున్నా, ఈ నీటిలో మునిగి స్నానం ఆచరించిన, ఈ నీటితో పితృదేవతలకి పిండ ప్రదానాదులు చేసినా, వారికి తర్పణాది క్రియలు చేసినా కూడా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. త్రిమూర్తుల యొక్క భవ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, ఎనలేనటువంటి పుణ్యం సమకూరుతుంది అని చెప్పని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి ఈ కృష్ణవేణి నదీ తీరంలో ఈ కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని శ్రాద్ధాది కర్మలన్నీ కూడా విధి విధానంగా చేద్దాం. కృష్ణానదిలో స్నానం చేసి తరిద్దాం. ఈ యొక్క శనివారాన్ని పురస్కరించుకొని, అందున శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మన యందు వర్షింపజేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. शेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नडिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् ब्रह्मादिवन्दित पदाम्बुज शङ्खपाणे श्रीवत्सुदर्शन सुशोभित दिव्यहस्त कारुण्यसागर शरण्य सुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वेदांत वेद्य भवसागर कर्णधार श्रीपद्मनाभ कमलार्चित पादपद्म लोकैकपावन परात्पर पापहारिन् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् लक्ष्मीपते निगमलक्ष्य निजस्वरूप कामादिदोष परिहारक बोधदायिन् అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.